పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ పెంటేల శరత్ బాబు గారు పాడి పంటలు ఛానల్ కి విచ్చేశారు. శరత్ బాబు గారు నమస్కారం. నమస్కారం. వీరు సేంద్రియ విధానంలో మొక్కజొన్న సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. వీరు సాగు చేసే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శరత్ బాబు. అది బొబ్బేపల్లి గ్రామం, మార్టూరు మండలం, బాపట్ల జిల్లా. ప్రధానంగా ఏ పంటకైనా కావాల్సింది మంచి పోషక విలువలు కలిగిన భూమి. ఈ పోషక విలువలు మనం తయారు చేసుకోవాలంటే సేంద్రియ ఎరువు వాడాలి. దాంతోపాటు డీకంపోజబుల్ మైక్రోస్ కనుక వాడినప్పుడు భూమి పోషణ పెరుగుతుంది. దాంతో మనం ఏదైతే అనుకున్నామో మొక్కజొన్న కానివ్వండి, ఇంకొక ఏదైనా పంట వేసినట్టయితే దానికి సరైనటువంటి ఇది వస్తుంది. మనం ఈరోజు మొక్కజొన్న పంట గురించి కనుక తీసుకున్నట్టయితే ముందుగా మొక్కజొన్న పంట సాగు అనేది ఖరీఫ్లో, రబీలో జరుగుతూ ఉంటుంది. ఖరీఫ్లో వేసేటువంటి మొక్కజొన్న మన ప్రాంతానికి అనుకూలమైన పరిస్థితి కాదు. వర్షాలు కావచ్చు, రకరకాల కారణాల దృష్ట్యా మనం ఎప్పుడు కూడా మొక్కజొన్న నవంబర్, డిసెంబర్లో కనుక సాగు చేసినట్టయితే మనకి దిగుబడులు రావడమే కాకుండా మంచి క్వాలిటీ విత్తనాలు కూడా రావడం జరుగుతుంది. దాని ధర కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ ఖరీఫ్లో వేసేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో కొంత కూరగాయలు పెట్టుకోవచ్చు, కొంత పత్తి వేయచ్చు. నవంబర్ నాటికి అయిపోవడం జరుగుతుంది. అప్పుడు వెంటనే ఆ కూరగాయలు కానివ్వండి, పత్తి కానివ్వండి రోటావేటర్ చేసేసి దానికి మనకు అందుబాటులో ఉండే సూపర్ ఫాస్ఫేట్ వాడుకోవచ్చు. లేదంటే డీకంపోజర్ బ్యాక్టీరియాస్, లాక్టో యాసిడ్ బ్యాక్టీరియా కావచ్చు, లేదంటే గజియాబాద్ నుంచి కిషన్ చంద్ గారు ఇచ్చినటువంటి డీకంపోజర్ కానీ నేల మీద స్ప్రే చేసుకొని పాత పంట అవశేషాలు ఏవైతే వాటిని కుళ్ళబెట్టుకునే పరిస్థితి మనం చేసుకోవచ్చు. దాంతో అవి కుళ్ళడానికి టైం పడుతుంది, 1 or 2 months. ఈలోపు మనకి వేసినటువంటి పంట ఏదైతే ఉందో అది ఆ ఎదుగుదల 1 or 2 months గ్యాప్ లేకుండా ఉండడానికి ఘనజీవామృతం ఒక 2 క్వింటాలు కాకుండా మినిమం ఒక 5 క్వింటాలు, దాంట్లో ఆయిల్ కేక్ పౌడర్ ఉంటుంది. అది కొన్ని మనకు అందుబాటులో ఉన్నాయి. ఆవుద పిండి కావచ్చు, లేదంటే వేరుశెనగ చెక్క కావచ్చు, లేదంటే కాను చెక్క కావచ్చు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. అవి ఈ ఘనజీవామృతంలో కనుక ఈ ఆయిల్ కేక్ కనుక కలిపి వాడినట్టయితే దుక్కులో విత్తనం నాటిన తర్వాత పంట ఎదుగుదల బాగుంటుంది. దుక్కులో సూపర్ ఫాస్ఫేట్ దాంతోపాటు ఇవి కూడా కలుపుకొని చల్లేసి బాగా దుక్కి చేసుకొని అందరూ పెట్టుకున్నట్టే మనం 27 అంగుళాల గదితో బోతోలుకొని, అది రేగపోత కావచ్చు, లేదంటే ర్యాకెట్ బోధలు. రేగబోధలు అయితే నీళ్లు మనకి ఎక్కువ హోల్డింగ్ కెపాసిటీ ఉండదని చెప్పి ర్యాకెట్ బోధలతోటి బోతోలుకొని ఎవరికి అనుకూలత బట్టి సీడ్ డ్రమ్స్ ఉన్నాయి, సీడ్ డ్రమ్స్ తో కానివ్వండి, లేదంటే మ్యాన్ పవర్తో నాటించుకోవచ్చు. సుమారుగా అవి ఒక 8 kgs వరకు విత్తనం నాటేదాన్ని బట్టి, సీడ్ డ్రమ్ని బట్టి 6 నుంచి 8 kgs పడుతుంటాయి. విత్తనం నాటిన తర్వాత నీళ్లు పెట్టేసేయచ్చు. మొలక శాతం రావాలంటే కొన్ని సీడ్స్లో ఆల్రెడీ వాళ్ళ కొన్ని సీడ్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మొలక శాతం ఈరోజు మేము లాస్ట్ ఇయర్ వేసినా కూడా మొలక శాతం బాగానే ఉంది. అలాగే సహజంగా ఈరోజు సీజన్ బట్టి పెస్ట్ అటాక్ చేస్తుంది అనమాట. ఈ ఒక సీజన్లో, ఈ ఖరీఫ్ సీజన్లో అయితే ఎక్కువగా పెస్ట్ అటాక్ చేస్తుంది. మనకి నవంబర్, డిసెంబర్లో కనుక మొక్కజొన్న సాగులో అంత పెద్ద ఎఫెక్టివ్గా ఉండదు. కాబట్టి నామినల్గా మొక్క దశ నుంచి మనం వేప నూనె స్ప్రే చేసుకున్నట్టయితే ఆ గుడ్డు దశలోనే దాన్ని నివారించుకోవచ్చు. లేదు మనకి ఏదన్నా మోంపురుగు కనుక ఉన్నట్టయితే తేలికపాటుగా మనం అగ్నాస్త్రం అని తయారు చేసుకుంటాం కషాయాల్లో. ఈ అగ్నాస్త్రం కనుక మోములో కనుక పోయించినట్టయితే సన్న పురుగు దశలోనే మనం దాని నుంచి మన పరిష్కారం ఉంటుంది. పెద్దలు వాడేవాళ్ళు మట్టి ద్రావణం అని. కాకపోతే ఈరోజు మోడరైజేషన్ చేసినట్టు నీళ్ళలో కలిపి నానబెట్టి ఒక డ్రమ్ముకి 20 kgs మట్టి వేసి 200 లీటర్ నీళ్ళలో దాన్ని బాగా ఒక అరగంట సేపు నానబెట్టి ఆ మట్టి ద్రావణం నీళ్లు కనుక పోసినట్టయితే ఆ పురుగు గాలి ఆడక చనిపోతుంది. ఇలా నవంబర్, డిసెంబర్లో మొక్కజొన్న సాగులో ఈ పెస్ట్ కంట్రోల్ని చాలా ఈజీగా రికవరీ చేయొచ్చు. తర్వాత పంట సమయంలో మనం వర్మి కంపోస్ట్ వాడుకోవడం వల్ల ఆ గ్రోత్ అనేది ఆకుండా ఉంటుంది. దుక్కిలోనేమో ఘనజీవామృతం దాంతోపాటు ఆయిల్ కేక్ పౌడర్ వాడుకోవడం. పంట సమయంలో వర్మి కంపోస్ట్ కనుక సుమారుగా ఒక 5 క్వింటాల నుంచి టన్ వరకు వాడుకుంటే మనకి మొక్కజొన్న దిగుబడి బాగుంటుంది. మాకైతే సుమారు 30 క్వింటాలు రావడం జరిగింది. మొక్కజొన్నలో సస్యరక్షణ విధానంలో సరైన మెలకువలు పాటించాలని చక్కగా వివరించారు. ధన్యవాదములండి.